మాజీ మంత్రి అంబటి రాంబాబు మనతో పాటు ఉన్నారు. సార్ ఈరోజు వైజాగ్ టూరు ప్రత్యేకంగా వైసీపీ కాపు నేతలతో కలిశారు. ఏదైనా ప్రత్యేకత ఉందా సార్ ఇందులో? ప్రత్యేకత అంటే నేను జైల్లో ఉన్నప్పుడు వైజాగ్ నుంచి ప్రత్యేకంగా సుమారుగా 300 కార్లు వేసుకొని కాపు నేతలందరూ కూడా అక్కడికి రావటం జరిగింది. నా కుటుంబాన్ని పరామర్శించారు, ధైర్యాన్ని చెప్పారు నేను జైల్లో ఉన్నప్పుడు. దానికి కృతజ్ఞతాభావంతో నేను ఇవాళ ప్రత్యేకంగా రావటం, ఎవరైతే వచ్చారో దానికి ఎవరైతే నాయకత్వం వహించారో వారందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకోవటం జరిగింది. దానికోసమే ప్రత్యేకంగా నేను ఇవాళ రావటం జరిగింది. 18వ తారీఖు నేను రిలీజ్ అయినా ఆ తర్వాత కాస్త బిజీగా ఉండి తర్వాత వీళ్ళు వచ్చి అందరినీ కలుసుకొని వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఇక్కడ రావటం జరిగింది. చెప్పండి సార్, అంటే జనరల్గా మీరు కేసు పెట్టారు, మీపై మీరు జైలుకి వెళ్ళారు, తర్వాత మీరు బయటకు వచ్చారు. దాని తర్వాత పరిస్థితులు కానీ ముందు పరిస్థితులు ఎలా చూడొచ్చు దీన్ని మొత్తం ఓవరాల్గా? దీన్ని నేను బారు చెప్తూనే ఉన్నా కదా, ఇది ఒక కుట్రపూరితంగా దౌర్జన్య పద్ధతుల్లో ప్రభుత్వం పనిగట్టుకొని ముఖ్యంగా లోకేష్ దీన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేశాడనేది స్లోగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. కక్షపూరితంగా వ్యవహరించారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఈ విధంగా చేయటం మొదలెడితే ఇక ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ ఇంక ప్రజాస్వామ్యం మనజాలదు. ఆ రకంగా చేయటం అనేది దుర్మార్గం అనే విషయం అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ అర్థమైంది, మొత్తం విఘ్నులందరికీ అర్థమైపోయింది. దీన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దీన్ని సపోర్ట్ చేసినటువంటి విధానమే నాకైతే కనిపించలేదు, కనిపించదు కూడా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం కావాలని చేశారు తెలుగుదేశం వాళ్ళు అనేది పూర్తి ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి తరుణం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా మీ మీద అంటే మీరు వ్యాఖ్యలు చేస్తారు, ఆ తర్వాత మీరు దానికి కూడా సందేశ్ కూడా ఇచ్చారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. అయితే ఇది కాపు సమాజంపై దాడి అనేది చెబుతూ వస్తున్నమాట గతం నుంచి వచ్చే పరిణామం. అది కాదు, కేవలం వ్యక్తిగతంగా జరిగిన దాడి అనేది వాళ్ళు కూటమి నేతలు చెప్తున్నమాట. ఎవరు అంటున్నారు? ఒక్కరిని చెప్పమనండి, వ్యక్తిగతంగా జరిగిన దాడి అని చెప్పమనండి. నేనేమి ఇది కాపు కులం మీద జరిగింది అని నేను చెప్పటలా, చేసిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. నేను ఏం మాట్లాడానో చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడిని దూషించాను అని అన్నారు. కొంతవరకు మనం దాన్ని నమ్మవచ్చు, ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను దాన్ని ఖండించాను కూడా. అరే చంద్రబాబు నాయుడు గారిని కులం పెట్టి తిట్టానని, కమ్మారు ఎవరిని ఉంటే ఇక్కడ చంపేస్తానన్నానని, కమ్మవారిని బూతులు తిట్టానని ఎందుకు రాశారు? దేన్ని ఉద్దేశించి రాశారు అంటే కమ్మవారందరినీ రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. కమ్మవారందరినీ రెచ్చగొట్టి నా ఇంటి మీదకి పంపించారు. వచ్చిన వాళ్ళు కమ్మవారు ఊరుకున్నారా? నా కులం పేరు పెట్టి తిట్టారు. దీన్ని ఏమంటారు? దీన్ని కులాల మధ్యన ఘర్షణగా క్రియేట్ చేసింది వాళ్ళా నేనా? అంటే కమ్మవారందరినీ కలిపి నా ఇంటి మీదకి పంపించి నా కులాన్ని తిట్టి నా ఫ్యామిలీని కొట్టి ఈ విధంగా చేయాలనుకోవటం అనేది ఒక సమంజసమైనటువంటి విధానమేనా ప్రజాస్వామ్యంలో అనేదానికి వారు ఇంకా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాశారు నా రిమాండ్ రిపోర్ట్లో? నేను అన్ని మాటలు ఎందుకు పెట్టారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలియకోకుండానే పెట్టారా చెప్పమని అడుగుతా ఉన్నా. దానికి వాళ్ళు సమాధానం చెప్తే దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అయితే మీరు కాపు నేతలను ఐక్యం చేస్తున్నారని చెప్తున్నారు. కాపు నేతలను ఐక్యం చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా కాపు కమ్యూనిటీలో ఒక రకమైనటువంటి భావన ఏర్పడింది. అది ఏమి ఏర్పడిందో రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఎంతమంది కాపులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది దారుణం, ఇది మిమ్ముల్ని కాబట్టి ఈ రకంగా చేశారు. 7 గంటల సేపు దాడి చేస్తారా? దీనికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు కాదా? నా మీద దాడి చేసిన వారు ఎవరు? అందరూ అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కదా. నేను నాకు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింప చేశానా? ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? వాళ్ళ మీద కేసు అయినా పెట్టారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళకి ఏమైనా బెయిల్ ఇచ్చారా? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగా. ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు? ఎందుకు వారి మీద సరైన కేసు పెట్టలేదంటే పెడితే చంద్రబాబుని తిడతారు. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా వెళ్ళమని, వెళ్తే మా మీద కేసులు పెడతావని లోకేష్ని చంద్రబాబుని తిడతారని కేసు లేకుండా మాఫీ చేసి పంపించేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా మదన పడుతున్నారు, ఆలోచిస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు. దీని పర్యవసానాలు నిదానంగా వస్తాయి, తొందర ఏమీ లేదు. ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కదా.
రాబోయే కాలంలో వారికి ఈ దాడి యొక్క దుష్ఫలితాలు ఏంటో వాళ్ళకి నిదానంగా అర్థమవుతాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదు. మీకు సంఘీభావం తెలిపిన వారిలో కూటమి కాపు నేతలు కూడా ఉన్నారు సార్. అందరూ ఉన్నారు, కూటమి కాపులు ఉన్నారు, జనసేన కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. దానిలో ఏమి మొత్తం పార్టీలకు అతీతంగా కాపులు ఉన్నారు, పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు అతీతంగా ప్రజలు ఉన్నారు, న్యూట్రల్ పీపుల్ కూడా చెప్పారు. అందరూ కూడా ఖండించినటువంటి సందర్భాలే వారి పేర్లందరూ ఇప్పుడు చెప్పడం సమంజసం కూడా కాదు. సో ఇది ఓవరాల్గా తనపై జరిగిన దాడి, ఆ తర్వాత పరిణామాలు, తనతో పాటు మాట్లాడిన అంటే తనకు సంఘీభావం తెలిపిన వారిలో కూటమి కాపు నాయకులు కూడా ఉన్నారు. భవిష్యత్తులో దీని పరిణామాలు చూస్తారన్నది మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న మాట. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.